సీఎం చంద్రబాబు స్విమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. వారికి అందిస్తున్నటువంటి చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఆయన స్విమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. వారికి అందిస్తున్నటువంటి చికిత్సపై వైద్యులను స్వయంగా ఆయనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. తొక్కిసలాటకు గల కారణాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలి అంటూ కూడా అధికారులకు క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. 2000 మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని ప్రశ్నించారు. కొత్త ప్లేస్ లో కౌంటర్లు పెట్టినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలీదా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళెవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడం ఏంటి అంటూ ఆయన మండిపడ్డారు. టెక్నాలజీ వాడుకుని టికెట్లు ఇవ్వడం తెలీదా అని ఈవోపై మండిపడ్డారు సీఎం. జేఈఓ గౌతమి పైన కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలీదా అంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కనీసం వాట్సాప్ గ్రూప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అంటూ క్వశ్చన్ చేశారు. 2000 పడతారనుకున్నారు, 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లో మనుషులు ఉన్నారు, శాంపేర్ అయిన తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? ఇక్కడ నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చన్. మెసేజ్ వచ్చిందా? వచ్చింది ఇన్సిడెంట్ జరిగిన జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ క్యూ లైన్ లో మీకు ఎప్పుడు తెలియదు? మీరు యు ఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కలు చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేసి అడిగావా? రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్, దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? సీఎం చంద్రబాబు ప్రస్తుతం స్విమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. వారికి అందిస్తున్నటువంటి చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు సీఎం చంద్రబాబు. తొక్కిసలాటకు గల కారణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన. కలెక్టర్, టీటీడీ అధికారులపై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలంటూ కూడా అధికారులకు అక్కడే క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు.
2,000 మందే పడతారని తెలిసినా 2,500 మందిని ఎందుకు పంపించారని ఆయన ప్రశ్నించారు. కొత్త ప్లేస్లో కౌంటర్లు పెట్టినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలీదా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళెవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడం ఏంటి అంటూ మండిపడ్డారు. టెక్నాలజీని వాడుకుని టికెట్లు ఇవ్వడం తెలీదా అంటూ ఈవోపై కూడా మండిపడ్డారు సీఎం. జేఈఓ గౌతమి పైన కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలీదా అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. కనీసం వాట్సాప్ గ్రూప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని క్వశ్చన్ చేశారు.